హాయ్ హలో వెల్కమ్ టు కథా కేళి. ఈరోజు నేను ఈ కథలు చెప్పడానికి ఇన్స్పైర్ అయిన ఒక రియల్ స్టోరీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది కూడా స్టోరీయే, కానీ రియల్ స్టోరీ, నా లైఫ్లో జరిగిన రియల్ స్టోరీ. ఓకే. ఆ, మా బాబు ఫ్రెండ్, మా బాబు వీళ్ళు స్కూల్లో టీచింగ్ అంత గొప్పగా లేదని చెప్పి ఒక ట్యూషన్లో, అంటే ఇన్స్టిట్యూట్ లాంటి ట్యూషన్లో జాయిన్ అయ్యారు. అయితే అంటే వీళ్ళ స్కూల్లో సిలబస్ ఒకలాగా ఫాలో అవ్వటం, అక్కడ ఒకలాగా ఫాలో అవుతూ, అంటే ఒక చాప్టర్ ముందుకి వెనక్కి అలా ఉంటుంది కదా. సో అలా ఉన్నదనమాట. అలా ఉండటంతో చుట్టుపక్కల స్టూడెంట్స్, అంటే వేరే స్కూల్ స్టూడెంట్స్ కదా ఆల్రెడీ అయిపోవటంతో, వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఆన్సర్ చేయటము, వీళ్ళు ఫటాఫటా చెప్పేయడము, అదంతా చూసి మా బాబు ఫ్రెండ్కి కొంచెం కన్ఫ్యూషన్ వచ్చేసింది. కన్ఫ్యూషన్ వచ్చి, ఏంటిది, మన స్కూల్లో యాక్టివ్గానే ఉన్నామే, ఇక్కడ ఎందుకు రావట్లేదు, నాకేం రాదా ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఆల్మోస్ట్ స్ట్రెస్ వచ్చేసి డిప్రెషన్ కూడా వచ్చేసే స్టేజ్కి వచ్చేసాడు. అసలు తనకి వెళ్ళబుద్ధి కావట్లేదు, నాకు ట్యూషన్కి రాబుద్ధి కావట్లేదు, అక్కడంతా ఏంటోలా ఉంది, నాకేం రాదేమో అనిపిస్తుంది అని అంటున్నట్ట. అయితే ఒకసారి మా బాబు నాతో చెప్పాడు. చెప్తే ఆ బాబు మా ఇంటికి ఒకసారి వచ్చాడు మా వాడితో. వస్తే నేను వాళ్ళకి మామూలుగా ఏది ఎక్కువ మాట్లాడకుండా నేను జనరల్‌గా స్టోరీస్ చెప్తుంటాను పిల్లలకి. నేను చదివింది, "అరే! ఇది చదివాను ఈరోజు, ఇది భలే ఉంది చూడు, ఫన్నీగా ఉంది" అది ఇది అని. అలానే ఒక స్టోరీ చెప్పాను. అది ఆ బాబు సిట్యుయేషన్‌కి సెట్ అయ్యే స్టోరీని జస్ట్ చిన్న స్టోరీ చెప్పేసి వదిలేసాను. ఆ బాబు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయాక ఆ బాబు 2, 3 డేస్ తర్వాత మా అబ్బాయితో అన్నట్ట, "నా ప్రాబ్లమ్ నిజమేరా, నా ప్రాబ్లమ్ అంత పెద్దదేం కాదేమో. మీ మమ్మీ చెప్పిన కథలోలాగా సింపుల్ ప్రాబ్లమేనేమో. నేనే అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నానేమో" అని అన్నట్ట. అన్న తర్వాత ఒక 1 వీక్, 2 వీక్స్‌లో చిన్నగా చిన్నగా యాక్టివ్ అయ్యాట. ఇష్టంగా ట్యూషన్‌కెళ్ళడం, యాక్టివ్‌గా అన్నీ చేయడం స్టార్ట్ చేశాట. ఈ విషయాన్ని తర్వాత మా బాబొచ్చి నాతో చెప్పాడు. "అమ్మ, నువ్వు చెప్పిన స్టోరీ వాడు గుర్తు తెచ్చుకున్నాడు. ఇప్పుడు యాక్టివ్‌గా ఉన్నాడమ్మా" అని. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ స్టోరీని నెక్స్ట్ వీడియోస్‌లో మీకు కూడా చెప్తాను. ఓకే. థ్యాంక్ యూ.